చిరునామా. ఎన్నటికీ మారని రహదారిపై మారుతున్న ప్రయాణికులు ఎందరెందరో. జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయో. స్థిరంగా నిలబడిన పర్వత శిఖరాన్ని తాకి తాకి వెళ్ళే మేఘమాలికలు ఎన్నెన్నో. ఎంత కుంభవృష్టిని కురిపించి వెళ్ళాయో. నిశ్చలంగా నిలబడిన అద్దం ముందు తమని తాము దర్శించుకుని వెళ్ళింది ఎందరో. ఎన్ని అంతఃస్వరూపాలు బహిర్గతం కాబడ్డాయో. అలజడితో స్వభావాన్ని మార్చుకొని సముద్రంలో ఎన్ని నదులు సంగమం చెందాయో. ఆ సాగర సంగమంగా మారాలని ఎన్ని నదీ హృదయాలు పరితపించాయో. అనంత జీవన ప్రవాహంలో మనిషిని మనిషిగా ప్రేమించుకోలేనంత కాలం ఏదో ఆశించి రావటాలు, బురద చల్లిపోవటాలు అంతా మామూలే. స్వార్థం చేసిన గాయాలకి పైపై లేపనాల పూత కాదు కావాల్సింది. జీవన పర్యంతం వెంట ఉండి నడిపించే నమ్మకమైన తోడు. ఒంటరితనాలు, ఒంటరి పయనాలు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చోట జారిపోకుండా ఉండటానికి ఎంత దృఢచిత్తం కావాలి, ఎంతటి అహం ఉంది అనిపించుకోవాలి. లేకుంటే నగుమోము నగుబాటుతో తలదించుకోదు. నా ప్రియ నేస్తాల్లారా, వయస్సు యశస్సు శలభంలా గడియలో ముగిసిపోదు. ఉండి లేనట్లు, అంది అందనట్లు భ్రమింపజేస్తూ, నెరజాడతనం ప్రదర్శిస్తూ మీ ఆలోచనల భారం మోశాను. మీ అనుభూతుల ఆయుష్ని పెంచాను. మీ ఈర్ష్యా ద్వేషాన్ని సహించాను. మీ హృదయాల అలజడిని భరించాను. మీరేమనుకున్నా నేను మాత్రం ఒక ఆహ్లాద కెరటాన్ని, ఒక విశ్వసనీయ స్నేహాన్ని, మిమ్మల్ని మీరుగా ప్రేమించే హృదయానికి చిరునామానే. చిరునామా. వనజా తాతినేని కవిత్వం విన్నారు కదా. ఇలాంటి కవిత్వం కోసం, విభిన్నమైన కథల కోసం ఛానల్ని సందర్శించండి. నమస్తే.